హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన సెంటర్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. అది వచ్చేసి రైల్వే ఏఎల్పి. బేసిక్ శాలరీ వచ్చేసి 19,000 నుంచి 35,000 మధ్యలో ఉంటుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 4/11/2025 స్టార్ట్ అవుతుంది. లెవెల్ 2 ఎగ్జామ్. బేసిక్ పే 19,000 అంటే ఆల్మోస్ట్ మనకు 19 అంటే 35,000 వరకు వస్తుంది. లేదంటే అప్పుడు పే కమిషన్ ప్రకారం 50,000 వరకు ఉండొచ్చు మన జీతం. మనకి 6/6 మెడికల్ పక్కా ఉండాలి. మళ్ళీ వచ్చేసి మనకంటూ ఒక సపరేట్ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి పెట్టుకోమని మనకు ఇన్స్ట్రక్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ మొబైల్ నెంబరు అలా ఇవ్వడం ద్వారా మనకు డైరెక్ట్ నోటిఫికేషన్ ఏమైనా ఉన్నా మనకు వస్తుంది. ఇంకా వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 ఉంటుంది. 1/3 అంటే 4 ఒకటి మిస్టేక్ అయిందా, 3 కరెక్ట్ అయ్యి ఒకటి మిస్టేక్ అయినా 1 మార్క్ వస్తుంది. 1/3 ఉంటుంది. మళ్ళీ మనము మొబైల్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకొని వెళ్ళకూడదు. ఓన్ అప్లికేషన్ సమ్మరీ. ఇంకొచ్చేసి మనము ఫిల్ చేసేటప్పుడు బ్లాక్ లెటర్ను ఫిల్ చేయాలి. అంటే భర్తీ అనేది జోన్ ప్రకారం జరుగుతుందని ఇచ్చిండు. ఇక్కడ పోస్టింగ్ అనేది రైల్వే త్రూ అట్లీస్ట్ 5 నుంచి 10 సంవత్సరాల వరకు మనం సర్వీస్ చేస్తే మనకంటూ వేరే దగ్గర పోస్టింగ్ వెళ్ళని ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా ఇక్కడ మోడిఫికేషన్ ఆర్బీ రిసీవ్ ద రైట్ టు చేంజ్ ద మోడిఫికేషన్ అండ్ డిలీట్ అనే ఒకటి. ఒకవేళ మనము ఫామ్ ఫిల్ చేసే ముందు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే వాటిని మనము కరెక్షన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దీనికి వచ్చేసి సైట్ 6/6 ఖచ్చితంగా వచ్చి ఉండాలి. కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. నియర్గా 6/6 ఉంటుంది. ఎందుకంటే ఇది రైల్వే జాబ్ కాబట్టి మన మీద బేస్ అయిన ప్రాణాలు ఉంటాయి. ఇండియన్ మెడికల్ స్టాండర్డ్ IRM దాని స్టాండర్డ్ ప్రకారం మనకు నిర్వహిస్తారు. అంటే ఇందులో చెప్పిన దాని ప్రకారం. మళ్ళీ మన నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. నేపాలియన్ వీలైతే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే SC ST వాళ్ళకు 5 years ఉంటుంది. OBC 3 years. నాన్ క్రిమినల్ ఇయర్ కూడా వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి 3 years. EWS OBC NCL SC ST క్యాండిడేట్ వచ్చేసి మరియు గ్రూప్ C వాళ్ళకి 40 years వరకు, 43 years, 45 years. అట్లానే క్యాండిడేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద రైల్వే క్యారియర్ కోఆపరేషన్ వాళ్ళు 5 years. అంటే ఇవి వచ్చేసి రిలాక్సేషన్స్. అంటే ఎలా ఉంటుంది రిలాక్సేషన్ గురించి ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్ వచ్చేసి క్యాండిడేట్ ఫీల్డ్ రికార్డెడ్ దేర్ మెట్రికులేషన్. అంటే మన 10th సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాలి అప్లికేషన్లో. మనకంటూ అనెక్సరీ ఏ ఫామ్ అని ఇచ్చిండు. తర్వాత రికగ్నైజ్డ్ అంటే మన సర్టిఫికేట్స్ మనం ఏ బోర్డు ఆ బోర్డు వర్జన్లు అవి తీసుకొచ్చుకొని ఉండాలి. వచ్చేసి కేటగిరీ వైజ్ ఫీ ఇచ్చిండు. SC STకి వచ్చేసి CBT 1కు 250 రూపీస్. అదర్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ ఉందండి. ఇంకా వచ్చేసి మానిటరింగ్ ఇంక్లూడ్ చైనీస్ బుద్ధిజం జైనిస్ స్టార్ గివెన్ ద మానిటరీ స్టేట్స్ ఈవెంట్. అంటే వీరు ఏ స్టేట్కి చెందిన వారు ఉన్నారో వాళ్ళే అప్లికేషన్లో సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళే సబ్జెక్ట్ వారు ఎంచుకోవాలి. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ అంటే EWS వారికి 50,000 బిలో ఇన్కమ్ ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారు. వాళ్ళు కూడా అప్లై చేసుకు ముందు EWS సర్టిఫికేట్ తీసుకొని పెట్టండి. మా CBT 1 రాసిన వారికి అందరికీ
అమౌంట్ అనేది రిటర్న్ అవ్వడం జరుగుతుంది. అది ఇవ్వడం జరిగింది. 500 పేమెంట్ ఎవరైతే చేస్తారో ఓపీసీ వచ్చేసి మనకు 400 రూపీస్ పేమెంట్ అనేది వస్తుంది. మిగతా వారికి ఫుల్ పేమెంట్ అనేది వాపస్ వస్తుంది. ఈ ఈడబ్ల్యూబీ సెక్షన్ రిజర్వేషన్ గురించి ఇక్కడ కాలం ఇవ్వడం జరిగింది. తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కు సంబంధించి టోటల్ వేకెన్సీస్ గురించి అనెక్స్ బి అనేది తెలియజేస్తుంది. అనెక్స్ బి అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసి ఫ్రమ్ ప్రజెంట్ అంటే అది మనం మండల ఆఫీస్లో తీసుకోవడం జరుగుతుంది. రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఫస్ట్ సిబిటీ 1 ఉంటుంది, సిబిటీ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ డివి, తర్వాత మెడికల్ ఎంఈ అనే టెస్ట్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ సిబిటీ 1 క్లియర్ చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు అయితే 35%, ఎస్టీలకు అయితే 25% మినిమం వచ్చి ఉండాలి పాస్. మనకు వచ్చేసి సబ్జెక్టు మన ఒక సిలబస్ అనేది మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఇందులో నుంచి వస్తాయి. మీరు ఏ బుక్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ సిలబస్ను పర్టికులర్గా చదవండి. వచ్చేసి ఎగ్జామ్ అవర్స్ 2 hours 30 minutes ఉంటుంది. సిబిటీ 2 అనేది సిబిటీ 1 పాస్ అయిన తర్వాత పార్ట్ బి ఇస్తారు. పార్ట్ ఏ వచ్చేసి ఇంతకుముందు చెప్పాను 40%, ఎన్సిఎల్ నాన్ క్రిమి లేయర్ 30%, ఎస్సీ 30, ఎస్టీ 25% అనేది ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ స్కోర్డ్ పార్టీ షెల్ బి కంటిన్యూ షార్ట్లీ ఇన్ క్యాండిడేట్ అంటే మన పార్టీ రాసి క్వాలిఫై అయిన వారికి మాత్రమే పార్ట్ బి అనేది ఎగ్జామ్ ఉంటుంది. సిలబస్ అనేది వారు ఇచ్చింది ఫాలో అవ్వండి. పార్ట్ బి వచ్చేసి ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వారికి మాత్రం అంటే వీళ్ళు బీఈ బీటెక్ వీళ్ళు చేసిన వారికేమో ఈ ఎగ్జామ్ అనేది పార్ట్ బి కండక్ట్ చేస్తారు. పార్ట్ ఏ రాసిన వారికి 10th బేస్మెంట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, వాళ్ళు భర్తీ అవుతారు. ఎవరైతే షార్ట్లీ అవుతారో వాళ్ళకి అనెక్సరీ ఫామ్ తప్పనిసరి అవసరం ఉంటుంది. ఇంకా ఎగ్జామ్స్ అన్నిట్లో 70% మార్కులు స్కోరింగ్ అనేది చేయాలని చెప్తుంది. ఇది పార్ట్ బి అనేది ఎగ్జామ్ ఓన్లీ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అందులో రావాల్సిన మార్క్ మినిమం 35% ఎవరైనా స్కోర్ చేయాల్సిందే. ఇంకొచ్చేసి మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ దాని గురించి ఒక కాలం అనేది ఇవ్వడం జరిగింది. ఇలా మోడిఫికేషన్ ఎప్పుడు చేస్తారు అనేసి మోడిఫికేషన్ డేట్స్ అనేది ఇచ్చేసిండు. తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి లోకో పైలట్ 9970 వేకెన్సీస్ ఇక్కడ జోనల్ వైజ్ ఇచ్చిండు. మనం సికింద్రాబాద్ జోన్ చూసుకోవచ్చు. మనకు 967 టోటల్ 553 అనేది వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి లాస్ట్ వచ్చేసి అనెక్సరీ ఫామ్స్ ఎవరికైనా అవసరం ఉంటే డౌన్లోడ్ చేసుకోండి, సైడ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనకు డివి అప్పుడు అవసరం ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకు లైసెన్స్ సర్టిఫికేట్ ఇది కూడా మనకు అవసరం ఉంటుంది. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, లేదంటే ఇలాగే ఉండండి. నేను డిలీట్ చేయను. ఒకవేళ మీకు అవసరం ఉంటే చెప్పండి, నేను కూడా వీటిని పంపిస్తాను. నేను ఇప్పుడే ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన కొత్త వీడియోస్ ఇది కొత్త ఛానల్. నేను మీ డిఫెన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా నా వల్ల మిస్టేక్స్ ఉన్నా ఏమన్నా నాకు చెప్పండి, నేను కరెక్షన్ చేసుకోగలను. ఇది నా మొదటి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.